మంచిది. అందరం కొడుక కూర్చుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు కొంత సమయం వినుట కొరకు సిద్ధపడదాం. అందరూ కొడుక శ్రద్ధ కలిగి దేవుడి మాటలు వినుచున్నప్పుడు దేవుడు మన జీవితాలను వెలిగించాలని, వెలుగు సంబంధమైనటువంటి బిడ్డలుగా మనల్ని మార్చాలని, నిశ్చలమైనటువంటి పరలోకం కొరకు మనల్ని నిలబెట్టాలని అందరం కొడుక శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడదాం. సమయంలో కొన్ని వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈ దినాన కొద్ది మాటలు మనం వినుట కొరకు సిద్ధపడదాం. దేవుడి వాక్యమును వినుచున్నప్పుడు దేవుడు మన జీవితాలను వెలిగించాలని, వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనలను మార్చాలని ఆలోచిద్దాం. ఎందుకు మనం అలా ఆలోచించాలంటే, మన బ్రతుకులలో గొప్ప కార్యములు జరిగించే దేవుడు, మన యొక్క జీవితాలలో తన యొక్క ఉద్దేశములు నెరవేర్చే దేవుడు, మనం అన్ని విషయాలలో తనకు నచ్చినట్టుగా జీవించాలని ఎవరు ఆశపడతాడు? దేవుడు ఆశపడతాడు. మనందరము కూడా తనకు నచ్చినట్టుగా జీవించాలి, తన ఇష్టానుసారముగా ఉండాలి, తన ఉద్దేశములు మన జీవితాల్లో జరగాలి. ఏదియు మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం చేయకూడదు, కానీ ప్రతిదీ దేవునికి నచ్చినట్టుగా చేయటానికి ప్రయాసపడదాం. అలా మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో, అలా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, అప్పుడు మన బ్రతుకులలో గొప్ప కార్యము జరుగుతుందని బైబిల్ గ్రంథంలో నుంచి మనము కొద్ది విషయాలు జాగ్రత్తగా విందాం. చాలా జాగ్రత్తగా వాక్య భాగముని వింటున్నప్పుడు శ్రద్ధ కలిగి ఆలోచించిన మీరందరూ కూడా ఆసక్తితో ఆ మాటలను విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమయాన మనం వింటున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో బట్టి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా ఆలోచించడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, లోకం అనేటువంటి యొక్క లోకంలోనికి మనం వచ్చిన తర్వాత ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితము చాలా విలువైనది. ఎందుకు విలువైనదంటే, మనము ఈ లోకంలోనికి రావటానికి దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉన్నది. ఆయన మనల్ని లోకంలోనికి తీసుకొని వచ్చి మనందరము తనకు నచ్చినట్టుగా బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎవరికి నచ్చినట్టుగా? దేవుడికి నచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా కాదు. ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలని లోకంలోనికి పంపించిన తర్వాత మనం ఎప్పుడైతే ఆయనకు నచ్చినట్టుగా బ్రతకమో, అప్పుడు మన ఆలోచనలు ఏమైపోతాయంటే, మనకు నచ్చినట్టుగా బ్రతకటానికి ఇష్టపడతాం. మనకు నచ్చినట్టుగా బ్రతకటానికి మనం ఎందుకు ఇష్టపడతాం? ఆలోచించండి. మనం ఎందుకు ఇష్టపడతామంటే, మన కోరికలు, మన ఆశలు, మన ఆలోచనలు మనల్ని ఆ దారిలోనికి తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా చక్కగా గమనించి ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని మనందరికీ పరిచయం చేశాడు. మా వాక్యం వినండి మీరందరూ. మా వాక్యం వినండి, తర్వాత చదువుతూ వాక్యం వినండి. ముందు వాక్యం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని మనకు పరిచయం చేశాడు. తన జీవితాన్ని మనకు పరిచయం చేయటం అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తను జీవించిన జీవితం అంతా మన కళ్ళ ముందు పెట్టాడు. తను ఎలా జీవించాడు, తను నడిచే నడవడిక కానీ, తను మాట్లాడే మాటలు కానీ, తను జీవించే జీవితము కానీ, తన యొక్క ప్రార్థన చేసుకునేటువంటి టైమింగ్స్ కానీ, సమయం కానీ, ప్రతిదీ మనకు పరిచయం చేశాడు. ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనిషి జీవితంలో మనిషి సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకున్నాడు? దేవుడు కోరుకున్నాడు. అయితే మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, అదే టైంలో మనిషి ఇబ్బందులు పడాలని, మనిషి సమస్యలు తెచ్చుకోవాలని ఎవరు కోరుకున్నాడు? అపవాది కోరుకున్నాడు. సమస్యలు వచ్చిన మనిషి జీవితం ఏమైపోతుంది? సతమతమైపోతుంది. సంతోషంగా ఆనందంగా ఉన్న మనిషి జీవితం ఏమైపోతుంది? సజావుగా సాగిపోతుంది. సజావుగా సాగటానికి సతమతమైపోవటానికి చాలా తేడా ఉంది.
ఎందుకు అలా మారిపోతున్నారు మనుషులు అంటే, దేవుడు కొన్ని విషయాలు మనందరికీ చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడంటే, మనుషుడు లోకంలోనికి వచ్చిన తర్వాత, మీరు ఇక్కడ చూడండి, మనుషుడు లోకంలోనికి వచ్చిన తర్వాత లోక ఆలోచనల మనుషుల్లోనికి వెళ్ళిపోయి లోక పద్ధతులు మనుషుల్లోనికి రావటం వలన మనుషులు దేవుణ్ణి పక్కన పెట్టేసి తనను తానే గొప్పవాడు అనుకుంటూ తనకు తానే మెచ్చుకునేటువంటి స్థితిలోనికి వచ్చాడు. ఇప్పుడు మనిషి దేవుడి గురించి ఆలోచించడం మర్చిపోయాడు. ఎందుకు దేవుడి గురించి ఆలోచించడం మర్చిపోయాడంటే, మనిషికి దేవుడితో పని లేదు. ఆమేన్. ఏందమ్మా? మనిషికి బాగా అర్థం చేసుకోండి, మనిషికి దేవుడితో పని లేదు. ఎందుకు మనిషికి దేవుడితో పని లేకుండా పోయిందంటే చెప్పండి, ఎందుకు పోయింది తమ్ముడు? ఆలోచించండి అన్నా. మనిషికి దేవుడితో పని లేకుండా ఎందుకు పోయింది ఇప్పుడు? వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం వల్ల. ఇంకా ఆలోచించండి, మనిషికి దేవుడితో ఎందుకు పని లేదు? ఎందుకు లేదు చెప్పండి, మీకు తెలిసి ఊరికైనా అర్థం చేసుకుందాం, ఆలోచిద్దాం కొద్దిగా. మనిషికి దేవుడితో ఎందుకు పని లేకుండా పోయింది? మనిషికి దేవుడితో ఎందుకు పని లేకుండా పోయిందంటే, మనిషి దేవుని గురించి ఆలోచించడం మర్చిపోయాడు. అంతే కదమ్మా? ఏదైనా సమస్య వస్తే ఎవరి మీద పడుతున్నాడు? మనిషి వేరే మనిషి మీద ఆధారపడుతున్నాడు. ఏదైనా ఇబ్బందులు వస్తే మనిషి వేరే మనిషి గురించి వేరే మనిషి దగ్గరికి చెప్పుకుంటున్నాడు. ఏదైనా కష్టాలు వస్తే మనిషి వేరే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటారు చెప్పండి అక్క? ఒక మనిషి ఇంకొకరి దగ్గర పోయి వాళ్ళు ఏమన్నా ఆదరిస్తారేమో, వాళ్ళు ఏమన్నా కష్టాలు తీరుస్తారేమో, వాళ్ళు ఏమన్నా ఓదారుస్తారేమని పోతారు. కానీ అన్నీ చెప్పి మళ్ళా వెనుకొచ్చిన తర్వాత అంటారు, ఎవరు నా బాధ తీరుస్తారులే అంటే తీర్చరని తెలిసి కొడక మళ్ళా వాళ్ళ దగ్గర పోతున్నారంట. అర్థం ఏమిటంటే, మనిషి దేవుడి మీద ఆధారపడటం మర్చిపోయారు. అసలు దేవుడి గురించి పట్టించుకోవటం. ఎందుకంటే ఇలా యొక్క హృదయంలో, వీళ్ళ యొక్క ఆలోచనలో అసలు దేవుడు ఉన్నాడని ఇలా తెలియదు. అది మొదటి పాయింట్. దేవుడు ఉన్నాడని తెలియదు. ఎందుకు తెలియదంటే, దేవుడు ఉన్నాడని తెలిస్తే కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి చెప్పుకుంటాడు? ఆమేన్. నాకు ఒక ఆధారం ఉన్నాడు, నాకు ఒక ధైర్యం చెప్పేవాడు ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నా కష్టాల్లో నన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను వీళ్ళ దగ్గర చెప్పుకోవడం అంటే పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర చెప్పుకుంటేనే నా సమస్యలు తీరుతాయనేటువంటి మనుషులు కరువైపోయారు ఈరోజు. అందుకని ఎంత చేసినా ఏమి చేసినా కూడా మనుషుని కష్టాలు తీరటం లేదు, మనుషుని యొక్క సంతోషం రావటం లేదు, మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన పోవటం లేదు. కష్టాలంటే ఏమనుకుంటున్నారు మీరు? తినటానికి లేక, ఉండటానికి లేక, కట్టుకోవడానికి లేకపోయా? మరి ఇంకేంటి? నిజంగా చెప్పండి, ఆలోచించండి. మరేంటి అసలు ఏమనుకుంటున్నారంటే, నిజంగా బాగా గమనించి ఆలోచించండి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనిషి జీవితంలో అస్సలేంటంటే మనస్సు శాంతి అనేది కోల్పోయాడు. ప్రశాంతత అంటాడు. ఏంటిది అది? ప్రశాంతత, నెమ్మది లేకుండా ఉండటం. నెమ్మది లేకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? కారణం ఏమిటి చెప్పండి? నెమ్మది లేకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? బాగా ఆలోచించాలి. కారణం ఏమిటి? మీ అందరికీ నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు ఏం గుర్తు రావాలని చెప్పానమ్మా? అది బైబిల్ టు బైబిల్, బైబిల్ 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 గుర్తు వస్తే మీకు అర్థమవుతుంది. నెమ్మది లేకుండా ఉండటానికి గల కారణం ఏమిటి? ఇంకా ఇంకా మంచి మాట చెప్పారు కానీ కొంచెము లోపలికి ఓకే, అదే మాటే కానీ దాని కొద్దిగా లోతులోకి వెళ్దాం. ఎందుకంటే దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము చెడిపోయి ఉండను. ఎలా చెడిపోయి ఉన్నదంటే, సమస్త శరీరులు వారి మార్గమును చెరిపివేసుకున్నది. కాబట్టి ఆ సమయంలో దేవుడు భూమి మీద చూసినప్పుడు మనుషుల యొక్క పాపము పండిపోయినప్పుడు, పాపం విస్తరించిపోయినప్పుడు, మనుషులు వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలని, పాపంలో ఉన్న వాళ్ళని పాడు చేయాలనుకున్న సందర్భంలో అప్పుడు ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తికి ఏమని పేరు పెట్టాడు? నోవాహు. ఆమేన్. ఏమని పేరు పెట్టాడు? నోవాహు. అంటే అర్థం ఏమిటి? నెమ్మది. అంటే అంతకు ముందు ఉన్న వాళ్ళందరికీ ఏమి లేదు,
అంతకుముందు ఉన్న వాళ్ళకందరికి ఏమి లేదు, ప్రశాంతత లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే పాపం చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఇందాక మీరు చెప్పారు చూడండి, ఏమి తినుదుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందాం అంటున్నారు. చూడండి ఎలాగుంది. నోవాహు జలప్రళయ కాలంలో జనులు ఎలాగున్నారంట? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, నారు నాటుకొనొచ్చు ఉండిరి. ఇలా ఉన్నారు. ఇలా ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉంటుందన్న? బాగా ఆలోచించండి. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లికిచ్చేవాడు పెళ్లికిచ్చుకుంటున్నారు, అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనేవాడు కొంటున్నాడు, నాటేవాడు నాటుతున్నాడు, కోసేవాడు కోస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? చివరికి వచ్చి, ఏం బ్రతుకులేరా, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకు లేదు? జనములు దేవుని గురించి ఆలోచించటం మర్చిపోయారు. ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచించటం మర్చిపోయారో అప్పుడు ఆ కాలంలో దేవుడు ఆలోచించి, ఇదిగో వీళ్ళకి నెమ్మది కలిగించడానికి నేను ఒక వ్యక్తిని పుట్టిస్తానని నోవాహు అనే వ్యక్తిని పుట్టించాడు. నోవాహు అని పేరుకు నెమ్మది అని అర్థం. అప్పుడు దేవుడు నోవాహుని పుట్టించిన తర్వాత ఏమి రాయబడిందంటే, దేవుడు కృప నోవాహుకు ఏమై రాయబడింది? నోవాహుకు తోడై ఉండెను. దేవుడి కృప. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడితివి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? నోవాహు గురించి దేవుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చెప్పాలక మీరు. ఇంకా చెప్పాలి, ఆలోచించండి. కొంచెం మీరేం చెప్పేమీ లేదు, మీరు చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అని చెప్తాను ఇప్పుడు కూడా. మీరు ఆలోచించండి. ఎందుకు నోవాహు విషయం గురించి అంతగా మాట్లాడాల్సి వచ్చింది? నోవాహుకు దేవుడి కృప ఎందుకు తోడుగా ఉండాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు నోవాహును మెచ్చుకున్నాడు? ఏంది? దేవుడు చెప్పినట్టు చేసేది నోవాహు మాత్రమే, ఎవరు చేయట్లా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదైతే చెప్తున్నాడు దాన్ని చేస్తున్నాడు నోవాహు. మిగతా వాళ్ళు ఎవరు చేయటంలా. మిగతా వాళ్ళు అందరూ వింటున్నారు, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నోవాహు మాత్రమే చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంటే, చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడిని ఏమన్నారు? ఎర్రివాడు అన్నారు. ఎవరు చెప్పింది చెప్పినట్టు చేసేవాడిని? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడిని వెర్రివాడు అన్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడిని పనికిరాని వాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, గమనించండి. నోవాహు మాత్రమే దేవుని కృప పొందినవాడాయను అని రాయబడింది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలా చక్కగా చూసి చాలా చక్కగా గమనిస్తే, దేవుడి దృష్టికి నోవాహు కృప పొందిన వాడైనట్టుగా మిగతా వాళ్ళు కూడా కృప పొందిన వాళ్ళు కావాలని దేవుడు చూశాడు. కానీ దేవుడి యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు వీళ్ళల్లో ఎవరిలో నెరవేరలేదు. అందుకు రాయబడింది ఏం తెలుసా? దేవుని మనస్సు నోవాహు మనస్సు ఏమైంది? ఆమేన్. అది బాగా అర్థం చేసుకోండి. నోవాహు మనస్సు దేవుని మనస్సుతో కలిసిపోయింది. ఎలా కలిసిపోయింది? కలిసిపోవటానికి గల కారణం ఏమిటంటే, నోవాహు 120 సంవత్సరముల వరకు సువార్త ప్రకటించినప్పటికీ, జలప్రలయం ముందటి దినాలంతటి వరకు, జలప్రలయం వచ్చేంత వరకు కూడా నోవాహు ఎలా బ్రతికాడని రాయబడింది? ఆ అన్య జనుల మధ్య, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజనుల మధ్య నిందారహితుడిగాను, నీతిమంతుడిగాను, దేవుడికి నచ్చినట్టుగా బ్రతికాడు. దేవుడికి నచ్చినట్టుగా బ్రతికాడు. అయితే బాగానండి, అయితే దేవుడికి నచ్చినట్టుగా బ్రతికినటువంటి నోవాహును దేవుడు దేనిలో నుంచి తప్పించాడంట? జల ప్రళయములో నుంచి. అందరినీ జల ప్రళయంతో ముంచేశాడు. మరి వీళ్ళకేం చేశాడు? ఆలోచించండి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మీకు అర్థం కావటానికి చెప్తాను ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, చూద్దాం.
తీసారమ్మ 3వ అధ్యాయము బాగేనండి 3వ అధ్యాయము 19వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దాం. నిదానంగా చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ నుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆమేన్. ఇక్కడ ఏమి రాయబడిందంటే పూర్వము నోవాహు దినముల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చూసినప్పుడు ఏమి రాయబడిందంటే నీటి ద్వారా 8 మందిని ఏం చేశాడంట? రక్షించను. నీటి ద్వారా 8 మందిని ఏం చేశాడు? అదే నీటి ద్వారా మిగతా వాళ్ళందరిని ఏం చేశాడు? బాగా అర్థం చేసుకోండి, నేను చెప్పేది బాగానండి. నీటి ద్వారా 8 మందిని రక్షించారు. అదే నీటి ద్వారా మిగతా వాళ్ళని ఏం చేశాడు? ముంచేశాడు. రక్షించాడు, ముంచేశాడు. వీళ్ళని రక్షించాడు, వాళ్ళని ముంచేశాడు. వీళ్ళని రక్షించడానికి వాళ్ళని ముంచడానికి గల కారణం ఏమిటి? బాగా అర్థం చేసుకోండి. అదే నీరు వీళ్ళని రక్షించడానికి ఉపయోగపడే నీరు. అది ఏ నీరు? జలప్రలయం వచ్చినటువంటి నీరు వాళ్ళను రక్షించిన ఆ నీటి ద్వారా రక్షించిన రాయబడి. ఎక్కడ ఏం రాయబడి చూడండి. నోవాహు దినములలో ఓడ సిద్ధపరుస్తుండగా అవిధులైన వారు చూడండి. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది? 8 మంది నీటి ద్వారా ఏం చేశాడు? రక్షణ పొందారు. 8 మందిని నీటి ద్వారా రక్షణ పొందించాడు. అదే నీటి ద్వారా మిగతా వాళ్ళని ఏం చేశాడు? ముంచివేశాడు. ఇప్పుడు నీటి ద్వారా ముంచేయటానికి నీళ్ళు వచ్చింది దేనికి? మరి ఎలా రక్షించింది దేనికి? ఆలోచించండి, వాక్యాన్ని మీరు బాగా ఆలోచించండి. నీళ్ళు వచ్చింది దేనికి? ముంచేయటానికి. అంతేనా కాదా? మరి వీళ్ళు ఎందుకు రక్షించబడ్డారు ఆ నీటి ద్వారా? దానికి సాదృశ్యమైన బాప్తిస్మము అంటున్నాడు ఇక్కడ. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? బాప్టిజో అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి మాట ఇది. బాప్టిజం అంటే బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి మాట. దీని అర్థం ఏమిటంటే నీళ్లలో సమాధి చేయబడుట అని అర్థం. ఏందమ్మా? నీటిలో సమాధి చేయబడుట. కాబట్టి ఒక మనిషిని బాప్తిస్మానికి తీసుకుపోతూ ఉన్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళను సమాధి చేయటానికి తీసుకుపోతున్నారు. ఆమేన్. చూడండి, అక్కడ చదవండి, ఆ మాట ఏమి రాయబడింది. ఇప్పుడు చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి అంట? నిర్మలమైన మనస్సాక్షి. అంటే ఇక్కడ సమాధి చేసేది దేనిటిని? ఇప్పుడు చెప్పాలి. సమాధి చేసేది ఏంటిని? మీకు ఏది గుర్తు రావాలి? నోవాహు కాలం ఖచ్చితంగా గుర్తుండాలి. సమాధి చేసింది ఎవరిని? ఎవరిని? ఆమేన్. ఎవరినమ్మా? తినే వాళ్ళను, తాగే వాళ్ళను, పెళ్లి చేసుకునే వాళ్ళను, పెళ్లికి ఇచ్చుకునే వాళ్ళను, ఇష్టం వచ్చినట్టుగా తిరిగే వాళ్ళను, దేవుణ్ణి పట్టించుకొని ప్రతి వాణిని సమాధి చేశాను. ఆమేన్. అర్థమైందక్క? చెప్పింది అర్థమైందా కాలేదు? బాగానండి. నోవాహు జలప్రళయ దినములలో జనులు ఎలా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, నారు నాటుకొనొచ్చు, ఉండిరి అని రాయబడింది. ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా నోవాహు జలప్రళయం ఏం చేశాడు? ముంచేశాడు.
అక్కడ అదే రాయబడిందిగా, నీటి ద్వారా ముంచి వేశాడు. ఇప్పుడు ఇక్కడ మనకు కూడా అదే సాదృశ్యమైన ఏం చేస్తున్నాడు, నోవాహు జలప్రలయ కాలంలో ఉన్నటువంటి జనుల పద్ధతి లాంటి మన పద్ధతులు ఎలాంటి పద్ధతులు అంటే పూర్వము అని వాళ్ళకి చెప్పినట్టుగా మనకు కూడా ఒక పూర్వము అనే ఒక మాట ఉంది. ఏ మాటమ్మా? పూర్వము అనే మాట మనకున్నది. అప్పుడు ఏంటంట, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లి కుచ్చుకొనొచ్చు, ఇల్లు కట్టుకొనొచ్చు, నారు నాటుకొనొచ్చు. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండేటువంటి పద్ధతులన్నిటినీ మనం ఏం చేస్తున్నాం, పోతూ ఏం చేస్తున్నాము, ఈ బాప్తిస్మ అనేటువంటి కార్యక్రమంలోనికి ఆ నీటిలోనికి వెళ్ళి నీటిలో సమాధి చేసేస్తున్నాం. అయ్యండి ఏం చేస్తున్నాం అక్కడ, నీటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో అప్పుడప్పుడు మీరు చాలా మంది చూస్తున్నారు కదా, చనిపోయిన మనిషిని చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎంత బాధపడతారు అక్క, అయ్యో అప్పుడే పోతున్నావు, ఇన్ని రోజులు మా మధ్యలో ఉన్నా, మా మధ్యలో తిరిగా, మా మధ్యలో మెరిగా, మా మధ్యలో అజ్జేస్తున్నా, మా మధ్యలో ఇచ్చేస్తున్నా, మాతో కలిసి మెలిసి అన్నం తిన్నామని ఎంతగానో బాధపడతారు కదా. నిన్న నేను నా దగ్గరికి వచ్చి కూర్చొని పోయా, ఎందుకు ఇదిగా తబిత అనేటువంటి ఒక చిన్నత చనిపోయినప్పుడు పేతులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ పేతుతుంటారు, ఇదిగో ఈ గుడ్డల వస్త్రములన్నీ కూడా ఈ చిన్నది కుట్టింది, చూడండి ఎంత బాగా కుట్టిందని ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు వీళ్ళని కూడా బాప్తిస్మానికి తీసుకు వెళుతూ ఉన్న సందర్భంలో లోకములో ఉన్నటువంటి వీళ్ళ స్నేహితులందరూ, వీళ్ళ మిత్రులు, వీళ్ళ బంధువులు, వీళ్ళ ఆత్మీయులు వీళ్ళందరూ ఏమంటారంటే, ఇక రేపు టాల నుంచి నువ్వు మరలా ఇవి చెయ్యవు కదా. ఎంత బాధపడతారు తెలుసా, రేపు టాల నుంచి వీడితో ఉండవు కదా, మాతోటి కూర్చొని మందు తాగవు కదా, మాతోటి కూర్చొని వ్యభిచారం చేయవు కదా, మాతోటి ఉండి పాపపు ఆలోచనలు ఆలోచించవు కదా, మాతోటి ప్రార్థన వదిలిపెట్టి మాతోటి పొలాల్లో పనులకు రావు కదా. వీటన్నిటిని ఏం చేస్తున్నావు బాప్తిస్మం ద్వారా, సమాధి. ఇప్పుడు సమాధి చేయబడుతున్నది. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, బాప్టిజమా అంటే నీటిలో ముంచడం. ఎలాగంటే మీకు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, బాగానండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్త చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం. ఏమని ఒప్పుకొని వచ్చావంటే, ఈ అబద్ధాలు, ఈ దొంగతనాలు, ఈ బూతి మాటలు, ఈ వ్యభిచారాలు, ఈ యొక్క త్రాగుడు, ఈ తిరుగుడు, ఈ పాత జీవితాన్ని నేను సమాధి చేస్తున్నానని బాప్తిస్మానికి రెడీ వచ్చావు. అది మీకు తెలియదు ఈ రోజుకి. ఇది ఎవరికి తెలియదు. ఎట్ట మర్చిపోతామయ్యా, ఎట్ట మర్చిపోతావు చెప్పండి. పాత పగల మర్చిపోతావా, పాత కోరికలు మర్చిపోతావా, పాత పరిచయాలు మర్చిపోతావా? ఎందుకు మర్చిపోవు చెప్పండి. ఎందుకు మర్చిపోరక్క? బాగా ఆలోచించాలి. ఎందుకు మర్చిపోరు చెప్పాలి. ఇప్పుడు మీరు క్లారిటీ చెప్పేస్తే వదిలేద్దాం. ఎందుకు మర్చిపోరు చెప్పండి. ఎందుకు మర్చిపోరంటే మనము సమాధి చెయ్యబడలా, అందుకు మర్చిపోం. సమాధి చేయబడితే అవునా కాదా? సమాధి చేయబడిన తర్వాత గుర్తుండదా? ఏమి గుర్తు? మనం సమాధి చేయాలి. వాటన్నిటిని ఏం చేయాలి? వాటన్నిటిని, ఇదివరకు నాకు వ్యభిచారపు ఆలోచనలు ఉన్నాయి, ఇదివరకు నాకు మందు తాగే ఆలోచనలు ఉన్నాయి, ఇదివరకు నాకు అబద్ధాల ఆలోచనలు ఉన్నాయి, ఇదివరకు నాకు అనుమానాల ఆలోచనలు ఉన్నాయి, ఇదివరకు నాకు దరిద్రపు బుద్ధులు ఉన్నాయి, ఇదివరకు నాకు ఏదంటే అది పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటిని ఈ రోజు నేను బాప్తిస్మం ద్వారా ఏం చేశాను? సమాధి చేశాను. సమాధి చేయబడిన తర్వాత ఇప్పుడు నాలో నుంచి మళ్ళీ ఎవరు రావాలంట? చూడండి 6:18. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడిన చూడండి, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతురని అందుకు దేవునికి స్తోత్రం. ఏమయ్యాడు? ఇప్పుడు పాపం నుండి ఏమయ్యావు? అంటే పాపాన్ని కూడా ఏం చేసావంట? పాపాన్ని ఏం చేశావు? ఆ యొక్క శిలువ మరణము ద్వారా యేసు ప్రభు ఎలా చనిపోయాడో అలాగే పాపపు జీవితాన్ని అంతా కూడా చంపేసుకున్నాడు. ఎవరైనా క్రైస్తవులు అర్థం చేసుకోవాలి మాట ఇది. నీ పాపపు జీవితాన్ని గుర్తు తెచ్చుకున్నావు. ఇప్పుడు నీ పాత స్నేహితురాలు వచ్చి లేదా పాత స్నేహితుడు వచ్చి హాయ్ అనగానే హూ ఆర్ యు అనాలి. నువ్వు ఎవరు నువ్వు అనాలి. ఎవరు నువ్వు అంటాం కష్టం కదా. ఎందుకు కష్టం? మాకు చెప్పండి. ఎందుకు కష్టం అన్నా? ఎందుకు కష్టం చెప్పండి.
ఆ? ఎందుకు కష్టం అంటే వాళ్ళని చూడగానే ఎప్పుడో చేసిన దరిద్ర బుద్ధులు గుర్తొస్తాయి. అవి గుర్తొస్తున్నాయంటే నీ మనసు మారలా, నీ జీవితం మారలా, నీ ఉద్దేశం మారలా, నీ బ్రతుకు మారలా, నీ పరిస్థితి మారలా. నువ్వు మారకుండా ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి వచ్చినా నీ వల్ల దేవుడికి అవమానం తప్పితే నీ వల్ల దేవుడికి ఉపయోగం లేదు. నువ్వు మారాలి. ఎలా మారాలంటే పాత బ్రతుకులో ఉన్న మనిషి చచ్చిపోయాడు. ఇది వరకు వ్యభిచారం చేసిన ప్రకాశ్ చచ్చిపోయాడు. ఇది వరకు మందు తాగిన ప్రకాశ్ చచ్చిపోయాడు. ఇది వరకు దొంగతనాలు చేసిన ప్రకాశ్ చచ్చిపోయాడు. ఇప్పుడు దొంగతనం అంటే నాకు భయం వేస్తుంది, వ్యభిచారం అంటే నాకు వణుకు పడుతుంది, పాపం అంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నా పాత జీవితాన్ని నేనేం చేశాను? ఆ నీటిలో సమాధి చేసేసాను. ఆమేన్. నీ పాత జీవితాన్ని నువ్వు సమాధి చేయాలి. నీ పాత జీవితాన్ని నువ్వు కట్టేయాలి. ఎప్పుడైతే పాత జీవితాన్ని ఎందుకు కట్టేయాలి బ్రదరు? అది ఉంటే ఏంటంటే ఆ పాత జీవితం ఉండటం వల్ల ప్రశాంతత లేదు, ఆ పాత జీవితం ఉండటం వల్ల నెమ్మది లేదు, ఆ పాత జీవితం ఉండటం వల్ల సంతోషం లేదు, ఆ పాత జీవితం ఉండటం వల్ల ఎప్పుడు కుదార్థంగా నిద్రపోయింది లేదు. కొరకనే ప్రశాంతత అనుకున్నావా? నోవాహు వల్ల నెమ్మది ఎందుకు వస్తుందంటే, నోవాహు నెమ్మది గల కారణం ఏంటంటే నోవాహు వాళ్ళలాగా పాత జీవితాన్ని అలవాటు చేసుకోలేదు. నోవాహు వాళ్ళలాగా పాత జీవితాన్ని వాళ్ళ జీవితాల్లోకి తెచ్చుకోలేదు. ఆ పాత కోరికలు వాళ్ళందరూ రోజు తింటూ తాగుతూ తందనాలు ఆడుతుంటే నోవాహుకు అసలు ఆలోచనే లేదు. ఎందుకంటే నేను పాత మనిషిని కాదు, కొత్త మనిషిని అనిపించాను. నేను క్రొత్తదనం రావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ అందరికీ గొంగళి పురుగు తెలుసుగా? ఎవరికైనా ఐడియా ఉంది గొంగళి పురుగు? ఎవరికి ఐడియా లేదు కదా? గొంగళి పురుగు ఎవరికి ఐడియా ఉండదు. మరి ఏం ఐడియా ఉంటుంది? సీతాకోక చిలుక అందరికీ తెలుసా? సీతాకోక చిలుక అందంగా ఉంటుంది కదా. ఈ సీతాకోక చిలుక ఎక్కడి నుంచి వచ్చింది? గొంగళ పురుగే సీతాకోక చిలుకగా మారిందని ఎవరైనా నమ్ముతారా? అసలు గొంగళి పురుగుని చూస్తేనే చీని శ్రేత్త దగ్గర కూడా అనేది దాన్ని, అబ్బో దాన్ని చూస్తేనే భయపడతారు. అది సీతాకోక చిలుక ఎలా ఉంటుంది? ముద్దు ముద్దుగా సంతోషంగా ఇంట్లో ఒక పక్కన డిజైన్ పెట్టుకోవడానికి, ఆ చేతి మీద ఆడిపించుకోవడానికి ఎంత చక్కగా ఉంటుంది. నీ పాత జీవితం కూడా గొంగళ పురుగు లాంటిదే. నీ పాత జీవితం కూడా ఎవరికి పనికిరాదు. నీ పాత జీవితం కూడా ఎవరికి ఉపయోగపడదు. నీ పాత జీవితం భర్తకు ఉపయోగపడదు, భార్యకు ఉపయోగపడదు, పిల్లలకు ఉపయోగపడదు, తల్లిదండ్రులకు ఉపయోగపడదు, ఇరుగు పొరుగు వారికి ఉపయోగపడదు. నీ పాత జీవితం, ఆ జీవితం ఏమైపోవాలి? గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారటానికి చచ్చిపోయి మళ్ళా బతుకుద్దంట. ఏముందంట? చచ్చిపోయి మళ్ళా బతుకుద్దంట. ఈరోజు క్రైస్తవుడు చచ్చి మళ్ళా బతకాలంటే నువ్వన్నైనా చెప్పేదారు, వాళ్ళను మాత్రం నేను జన్మలో క్షమించను, వాళ్ళను మాత్రం నేను పిలిచిన పలకను. ఏం బతికిపోయావు? ఏం మారావు? నువ్వు మారేవా? ప్రార్థనకు వచ్చినంత మాత్రాన్ని మారినట్టక్క? మారితే పగలు పోవాలి, దేశాలు పోవాలి, కుతంత్రాలు పోవాలి, అనుమానాలు పోవాలి, ఈర్ష్యలు పోవాలి, పాపాలు పోవాలి, అన్ని పోవాలి. ఒక మనిషి చచ్చిపోయాడంటే అన్ని పోవాలి. ఏమైనా ఉంటాయా? ఇవన్నీ కొన్ని ఉంటాయా? ఈ కొన్ని ఉన్నాయంటే వాడు ఇంకా చావలేదని అర్థం. క్రీస్తులోనికి నువ్వు వచ్చిన తర్వాత నీ పాత జీవితం మొత్తం స్వస్థ అంటే సమాధి చేయబడి ఉండాలి. కానీ ఈ రోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? ప్రశాంతత ఉండట్లేదా? మీకు ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? దేనికి కారణం? దేని వల్ల చెప్పండి? దేనివల్ల అక్క? దేనివల్ల? దేనివల్ల చెప్పండి? పెద్దోళ్ళు అన్నట్టుగా కంప మీద వేసుకున్నాం గుడ్డ, ఎట్ట తీయాలి? జాగ్రత్త తీసుకోవాలి. మనం రేగు కంప మీద వేసుకున్న గుడ్డను లాగితే జీవితం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మనకు శత్రువులే అయి ఉండొచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులతో మనకు పాత పరిచయాలే అయి ఉండొచ్చు. కానీ కొత్త జీవితం వచ్చిన తర్వాత సహోదరుడా అనే మాట వాళ్ళను మార్చాలంతే. వాళ్ళతో నువ్వు మాట్లాడే మాట, వాళ్ళతో నువ్వు నడిచే నడవడిక, వాళ్ళ మధ్యలో నువ్వు బ్రతికే బ్రతుకు, వాళ్ళ పట్ల నువ్వు చూపించే ఆప్యాయత, వాళ్ళను మార్చాలి. నువ్వు మారటం గొప్ప విషయం కాదు, నువ్వు వాళ్ళను మార్చేటట్టుగా మారాలి. ఎవరైనా మారే వాళ్ళు ఉన్నారా? అలాగా నువ్వు ఎవరైనా మారేటట్టున్నారా? అందుకని ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఏమన్నాడు ఆ మాట చూసినప్పుడు, మనము నీతికి దాసులమని ఏమన్నాడు చూడండి. 6:18 రాయమని చూడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవుడికి స్తోత్రం? ఎందుకు దేవుడికి స్తోత్రం? పాపము నుండి బయటకు వచ్చి నీతిగా ఉన్నారు కనుక దేవుడికి స్తోత్రం చెప్పాలి. మా భార్య ఈడిందంటే స్తోత్రము, మా పిల్లోళ్ళు లేచిందంటే స్తోత్రం. ఎందుకు చెబుతారో స్తోత్రాలు కూడా తెలియదు బ్రదరు. అప్పుడప్పుడు చాలా మంది మైకి తీసుకుంటారు. ఇదిగో ఆ ఇంట్లో ఉన్నామా టీవీ చూస్తుంది, దేవుడికి స్తోత్రం.
టీవీ చూసిన స్తోత్రమే, లేచిన స్తోత్రమే, సత్యనా స్తోత్రమే. అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు. అలాంటి వాళ్ళను నిజంగా నేను చెప్తున్నాను, 1 గంటలో నిలబెట్టి బుద్ధి కలిగిన వాక్యం చెప్పాలి. వాళ్ళకి వాక్యాలే తెలియదు. మరి వాళ్ళు పెద్ద పెద్ద స్పీకర్లు అయ్యారంటే స్పీకర్లు కాదా, వాళ్ళు ఏమైపోయారు, మనుషులు అలా 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 ఆకర్షించేసి పడిపోయారు అంతే. దేవునికి స్తోత్రం దేనికి అంటున్నాడు ఇక్కడ? ఎవరినైనా అడగండి, కావాలంటే ఎవరినైనా పోయి అడగండి. ఓరక పనికి మాలిన దానికి, చిన్నదానికి పెద్దానికి స్తోత్రాలు చదువుతుంటే బుద్ధి లేనోడా, దేనికి స్తోత్రం చెప్పమన్నాడు ఇక్కడ? పాపము నుండి బయటకు వచ్చినందుకు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏమంటారు తెలుసా వాళ్ళు? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఉంది కదా. కృతజ్ఞతాస్తుతి వేరు, స్తోత్రం వేరు. అసలు అర్థమైందేమైనా? బైబిల్ ఏం అర్థమవుతుంది? ఎప్పుడైనా చదివితే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఈరోజు క్రైస్తవులుగా మారిన ప్రజలు నిజాయితీగా ఉంటే కదా ఎదుటి వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండేదక్క. మనం నిజాయితీగా మారాలి. ఎందుకు మారాలంటే పాత జీవితం చచ్చిపోవాలి, పూర్వపు స్థితి చచ్చిపోవాలి. పూర్వపు స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరిలో లేవు? నోవాహులో లేవు గనుక నోవాహు మీద ఎవరి కృప ఉన్నది? దేవుడి కృప ఉన్నది. ప్రపంచమంతా ఒకవైపు ఉన్నది, నోవాహు మాత్రం ఒకవైపు ఉన్నాడు. ఇప్పుడు నోవాహు జీవితంలో ప్రశాంతత ఉందా లేదా? అందరి మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉంటుందా? ఊరి నిండా ఇంటి నిండా మనుషులే, ఈడు మాత్రం ఒంటరోడే. ఏందా ఇంట్లో ఎంతమంది ఉంటే ఏంది, ఒక్కడ ఊపుతున్నాం అంటే ఏం చేద్దాం? ఏందంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతి వాళ్ళతో గొడవ, ప్రతి వాళ్ళతో తగాదా, ప్రతి వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు, ప్రతి వాళ్ళతో నువ్వు లేనిపోయి తగాదాలు పెట్టుకొని నీకింట్లో నీకేం ప్రశాంతత ఉంటుందో నాకు అర్థం కాలేదు, నీకింట్లో నీకేం నెమ్మది ఉంటుందో నాకు అర్థం కాలేదు. జీవితాన్ని మార్చుకోవాలంటే మన బ్రతుకు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన స్వభావాలు మారాలి, మన మనస్సు మారాలి. బాగా అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకుంది. మన మనస్సు మారాలి. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తాను చూడండి, మనము పాపం నుండి విడిపింపబడి నీతికి దాసులమైతిమి కాబట్టి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. చదవండి, మళ్ళీ ఒక మాట చదువుదాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:1 జాగ్రత్త చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందికి చిక్కుకొనకుడి. మరల అంటే ఒకసారి దేవునిలోనికి వచ్చి, ఒకసారి దేవుని మర్మాలు రుచి చూసి, ఒకసారి దేవుని ఉద్దేశాలు నెరవేర్చి, ఒకసారి దేవునికి నచ్చినట్టుగా జీవిస్తూ మన పాప జీవితాన్ని వదిలిపెట్టామని చెప్పి, పాత జీవితాన్ని విడిచిపెట్టామని చెప్పి, పాపపు బ్రతుకు వద్దని చెప్పి ఇక్కడ దేవునిలో నిలబడ్డ మనము ఎలా ఉండాలంట? స్థిరముగా. స్థిరంగా కుదురుద్దన్న? కుదురుద్ది ఎవరికైనా? స్థిరంగా అంటే మరలా వెనుకడు వైపు చూడకూడదు, వెనకున్న వాటి మీద ఆలోచన రాకూడదు, పాత కోరికలు మనలోనికి రాకూడదు, పాత కోపాలు, పాత పగలు, పాత ద్వేషాలు, పాత కక్షలు, పాత ఆలోచనలు, పాత తలంపులు నీలోనికి రాకూడదు. ఎలా పోతాయంటే నీ వల్ల నా వల్ల కాదు. అందుకే ఏం చేశాడంట? ఆనాడు అందరినీ ఏం చేశాడంట? నీటిలో ముంచేసినట్టుగా మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని కూడా ముంచేయాలన్నట్టు. ముంచేసినోడు పైకి లేచిండా? ముంచేసినోడు పైకి లేచిండా? అక్కడన్నా లేచినట్టు గుర్తుంది ఆడన్నా? ఎందుకు లేలేదు? ఎందుకు లేదు? వాళ్ళు నోవా కాలంలోకి మీరు అది 2 మైళ్ళు ఉండాలి. ముంచేసిన వాళ్ళు ఒక్కలన్నా పైకి లేచిర్రా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే వచ్చినటువంటి వరద చిన్నదైతే లేచాడు, పెద్ద వరద వచ్చి మొత్తాన్ని ముంచేసింది. ఇప్పుడు మనము కూడా మన ఆలోచనలు అలాగ ముంచేయటానికి మన వల్ల కావటం, విడిచిపెట్టలేకపోతున్నా. ఏమంటాం చెప్పి చాలా మంది అంటాం, అన్నీ వదిలిపెడతాం, ఒక్కదాన్ని వదిలిపెట్టాం. ఏదది? ఎందుకు కథ ఒక్కటి వదిలిపెట్టాం? ఎందుకన్నా ఆ ఒక్కటి వదిలిపెట్టం? ఆ ఒక్కటి ఎందుకు వదిలిపెట్టావు తెలుసా? ఆ ఒక్కటే నీకు తలకాయ నొప్పి. ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టి చూడు, నీ జీవితం ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో.
ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టి చూడు, నీ బ్రతికి అంత హ్యాపీగా ఉంటదు. ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టి చూడు, యేసు ప్రభు అనుగ్రహించిన స్వతంత్రం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. అందుకని ఏమన్నా తెలుసా, ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కనుక మరలా దాస్యమును, పాపమనే దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు. మరలా పాప ఆలోచన ఎందుకు వస్తున్నా తమ్ముడు? రావచ్చు అసలు, రావచ్చు, నిజంగా చెప్పండి, రావచ్చా? అసలు మరలా ఎందుకు వస్తాయి నాకు అర్థం కాలేదు. ఎందుకు వస్తాయి ఇలాగ చూడండి, బైబిల్ గ్రంథంలోకి ఒకసారి చూద్దాం. అది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:16 2:16. స్వతంత్రులై ఉండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు. మొదటి పేతురు 2:16 అమ్మా. స్వతంత్రులై ఉండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు. దుష్టత్వమును కప్పిపెట్టుటకు. కప్పిపెట్టుటకు మీ స్వతంత్రము వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, స్వతంత్రులై ఉండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇక్కడ చదవబడిన మాట ఏమన్నా కొంచెం అర్థమైందా? ఆలోచించండి. స్వతంత్రులై ఉండుడి అంటే ఎలా ఉండమన్నాడు? స్వతంత్రంగా ఉన్నాడు. ఈ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించొద్దంట? ఏమన్నాడు చూడండి అక్కడ, ఈ స్వాతంత్రమును చదువు చూడండి అక్కడ 16 ఏమన్నాడు? దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. అంటే ఇప్పుడు స్వతంత్రం ఉంది కదా, మనలో తప్పున్నా కనుక తప్పును కవర్ చేయడానికి దీన్ని ఉపయోగించొద్దంటే, తప్పును కవర్ చేయడానికి దీన్ని ఉపయోగించొద్దు. దేన్ని? స్వాతంత్రాన్ని. అంటే ఎలాగా ఆలోచించండి ఒకసారి. తప్పును కవర్ చేయడానికి ఉపయోగించడం ఎలాగ చెప్పండి? తప్పును కవర్ చేయడానికి అంటే పాపం అన్నప్పుడు ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది కరెక్ట్ పాయింట్. కానీ మనలో పాపం అన్నా కూడా, లోపల పాపం అన్నా కూడా పైన ఏం చేస్తాం తెలుసా? యేసయ్యా నువ్వే చూసుకొని రోజు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏముపయోగం ఉందక్క? ఏముపయోగం ఉందక్క? మీకు అర్థం కాకుండా చెప్తున్నా కానీ, మనిషికి లోపల ఉండేది గడ్డ క్యాన్సర్ గడ్డ. బాగానే ఉంది. మనిషికి కడుపు లోపల ఉండేది ఏ గడ్డ? క్యాన్సర్ గడ్డ. రోజు జెండు బాంబు పైన పోతే నొప్పి తగ్గుద్దా? ఎందుకు తగ్గదు? గడ్డ లోపల ఉంది, కానీ పోవాలంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేసి గడ్డను తీసేయాలి. అలాగే పాపం ఎక్కడుంది? లోపలుంది. పైన మనం ఏదో నోటితో పై మాటలు చెప్పేతో పోదు. పశ్చాత్తాపంతో హృదయములో నుండి వేదన, బాధ, కన్నీటితో ఇక ఎన్నటికీ దీన్ని చెయ్యను ప్రభు అని ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు నువ్వు మారినట్టు. అప్పుడు మారటం అంటే మామూలు విషయం అనుకున్నావు. ఇప్పుడు నీ శత్రువుని ఎదురుగా పడ్డ యేసు ప్రభు ఏం చేశాడంట? క్షమించి హక్కును చేర్చుకున్నాడు. పాత మధ్యలో పెట్టుకోలేదు, పంతాల మధ్యలో పెట్టుకోలేదు, దేశాల మధ్యలో పెట్టుకోలేదు. తను పట్టుకోవడానికి వచ్చాడు. ఎవరు తెలుసుగా? మీ అందరూ శ్రమదానాలు పాటిస్తుంటారు చాలా మంది. పాపం తను పట్టుకోవడానికి వచ్చాడు. ఎవరు తెలుసా? మల్కు అనేటువంటి ఒక సైన్యంలో ఉన్నటువంటి సైనికుడు. ఈ సైనికుడు తను పట్టుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకొని చెవిని అందుకాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టమని అతడి చెవిని బాగు చేసి నీ పని నువ్వు చేసుకోమన్నాడు. తన్ను చంపటానికి వచ్చినోడే క్షమించిన ప్రభు మనల్ని ఎవరు క్షమించమంటున్నాడు? ఎవరిని క్షమించమంటున్నాడమ్మా? నీ సహోదరుల్ని ఎందుకు క్షమించలేకపోతున్నావు? చెప్పండి. ఎందుకు క్షమించలేకపోతున్నా? కారణం చెప్పమంటావా? కారణం చెప్పు. ఎవరికైనా గుర్తు చెప్పండి. కారణం ఆలోచించండి. కారణం ఎందుకు క్షమించలేకపోతున్నావు? కాదు, కారణం ఉంది. కారణం ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎందుకు? అది తర్వాత సంగతులు. ఎందుకు క్షమించలేకపోతున్నావు? వెంటనే పాత గుర్తుపడుతున్నాయి నీకు. అందుకే క్షమించలేకపోతున్నా. పాత ఎందుకు గుర్తు రావాలి నీకు? చచ్చిపోయినా పాత గుర్తుంటాయమ్మా.
అంటే నువ్వు సమాధి చేయబడలే, సమాధి చేశానని ఫీల్ అయిపోతున్నావు. ఫీల్ అయిపోతే సమాధి చేసినట్టు అవుతా. మనిషిని ఆడి దేశపోయి గుంత వేసి ఆడ పక్కన పెట్టేసి గుంత పూడి చేసి సమాధి కడితే గుంతలో పెట్టినట్ట. నా కలిసి పేకతే నాకు వాసన రాదు. అలాగే మన బ్రతుకులు కూడా కంపు కొడుతున్నాయి. పాపం అనే కంపు, దురావాసన అనే కంపు కొడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కవర్ చేస్తున్నాం ప్రార్థనతో. దాన్ని ప్రార్థనతో కవర్ చేస్తున్నాం. ఏదో ఆ క్రిస్టమస్కు, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కు, జనవరి 1కి వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రభువా 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 ఎంత కవర్ చేస్తున్నారు. ఈ లోపల ఉన్న కంపు ఎవరికి కానరాదా? మీకు తెలిసే తెలియదు. ఈ కాలంలో మల్లెపూలు బాగా చేస్తాయి కదా, ప్రతి చోట కాస్తాయి, బాగా కాస్తాయి. ఎప్పుడైనా బత్తాయి తోట ఉంటాయి, నిమ్మకాయ తోట చూసారా? ఆ దారిని పోతున్న వాడు ఏమవుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది వాసన? అక్కడ చెట్టు ఉండబట్టే మల్లెపూల వాసన వచ్చిందంటే, అక్కడ మల్లెపూల చెట్టు ఉండబట్టే. మల్లెపూల చెట్టు లేకుండా వాసన వచ్చిందంటే అది నమ్మటానికి లేదు. అలాగే నీలో పాపం ఉండబట్టే ఆ పాపపు వాసన నిన్ను అలా మార్చేసింది. మర్చిపోవడం కష్టం అనుకుంటున్నావేమో. మర్చిపోవడం కష్టం, చంపేసుకోవటం ఈజీ. మర్చిపోవటం, చంపుకోవటం ఎలా చంపుకోవాలంటే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము, మరణం అనే బాప్తిస్మం ద్వారా చంపేసేయండి. ఈరోజు కొత్తగా ఎవరైనా కనపడి నన్ను మోసం చేసిన వాళ్ళే, నన్ను పాడు చేసిన వాళ్ళు నా కళ్ళెదురు కనపడితే వందనాలు అని చెప్పేటువంటి మనసు మనకు లేదు తెలుసా? నిజంగా చెప్పండి, ఉంటుందా? ఎందుకు ఉంటుంది? నన్ను మోసం చేసిండు, నన్ను అన్యాయం చేసిండు. అది పాతది. నీకు ఆడ గుర్తున్నాయి ఇవన్నీ? నీకు గుర్తున్నాయా? గుర్తున్నబట్టే పొద్దున్న 5 గంటలకు లేసి పరుగో 3 గంటలకు లేసి ఉరుకో. యాడికి? పాత వాటిని పట్టుకొని ఏలాడుతున్నావు. ప్రయోజనం లేదు 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 అని బైబిలే చెప్తుంది. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. అదే పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2:24 వచనం చూడండి. మనము పాపములను పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము నీతి విషయమై జీవించిన 24 వచనం జాగ్రత్త చూడము. మనము పాపముల విషయమై చనిపోయి. ఏ విషయం చనిపోయాము? అది ఇక్కడ చనిపోవడం అంటే వెళ్ళేసి ఉరేసుకొని చావడం అనుకుంటారు. మళ్ళా అర్థం కాని క్రైస్తవులకి ఇది తలకాయ. మళ్ళా ఏ విషయంలో చనిపోవాలి? పాపముల విషయము. పాపముల విషయం అంటే మన పాపాలన్నీ కూడా సమాధి చెయ్యాలి. మంచి పనులు చేయమనాల, మంచి గుర్తుపెట్టుకో, తప్పలేదు. మేలు చేసిన వాడికి ఇంకా మేలు చేయడానికి ఇబ్బంది పడి తప్పలేదు. పాపములు ఉంటాయిగా. నిన్ను, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలని, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను ఎడగొట్టడానికి ఒక పాపం ఉంటుంది నీ జీవితంలో. దాని విషయంలో మరి చచ్చిపో. దీనివల్లే కదా నేను నా భార్య విడిపోయింది, దీనివల్లే కదా నేను నా భర్త పడకపోయింది, దీనివల్లే కదా నేను నా తల్లిదండ్రులు విడిపోయింది. దీన్ని వదిలేస్తాను. అది వదిలేస్తే ఇప్పుడు ఏమైపోతుంది? ఇద్దరు అసలు ఎంత లోతుగా మాట్లాడుతుంది బైబిల్. అది వదిలేయాలంటే నేనేం కావాలి? చనిపోడు కదా. కష్టమేగా. కష్టమా కాదక్క? ఎట్లా వదిలేస్తావక్క? అప్పుడు మనకేమవుతుంది? ఏం గుర్తవుతుందమ్మా? చెప్పండి, ఏం గుర్తవుతుంది అక్క? ఏం గుర్తవుతుంది? ఏం గుర్తవుతుంది? మనం క్యాజువల్ మాట్లాడతారు అప్పుడప్పుడు. నేను కూడా ఉప్పు కారం తింటున్నాలే, కాకపోతే గట్టి తింటారు నన్నరా. ఉప్పు కారం తినేది నాకేం రోసం లేదా? నేనేమి అంత ఏనంగా పోయి వాళ్ళ కాడికి పోయి బతిమలాడుతున్నా అంటే యేసు ప్రభు ఏమన్నా అంత ఏనంగా పోయి బతిమలాడినరా? ఆయన తప్పుగా ఒప్పుకోలేదమ్మా. తను తగ్గించబడలేదా? పాదములు కడగలేదా? తను కొట్టాడని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా ఎందుకయ్యా ఇలా చేస్తారు అనలేదా? ఇప్పుడు మన దగ్గరికి వచ్చి నాకేం రోసం లేదనుకున్నావా? నాకేం శివుడు ఎత్తురు లేదా? ఊరన్నారు శివుడు ఎత్తురు లేదని. సిగ్గులేనోడికి శివుడు ఎత్తురు ఉన్నావటే, లేకుండా ఒకటే. సిగ్గులేని వీళ్ళందరూ ఎక్కడుందే? బైబిల్ ఉందని. బైబిల్ గ్రంథం చెప్తుంది నానా విధములైన పాపముల చేత ఏమై ఉన్నారంట. చూద్దాం, మీకు అర్థం కావడానికి. ఏంటబ్బా మళ్ళీ మా బైబిల్లో తిట్లు ఉన్నాయంటే తిట్లు అని చెప్పలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను ఎక్కడ ప్రతిదీ కూడా నేను చెప్పిన వాటిని చాలా లోతుగా అర్థం చేసుకుంటాను. చెప్తాను ప్రతిదీ కూడా బైబిల్లో మాట్లాడతాను. ఎప్పుడు కూడా చూపిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం త్వరగా చదవండి. ఎందుకంటే ఇప్పుడు మాట అన్నాను కాబట్టి చాలా మంది ఇలాంటి మాట వాడారు అనుకుంటారేమో. తప్పేమి లేదు, నేను వాడేది అంత బైబిలే. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తనలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై
తన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇప్పుడు చదవండి అమ్మా. ఆ? వారు సిగ్గు మాలిన వారై ఉండా, వారు సిగ్గు లేని వారై ఉండి. ఒక బైబిల్లో మాలిన వారు ఉంటుంది, ఒక బైబిల్లో లేని వారు ఉంటుంది. ఏముంది? వారు సిగ్గు లేని వారై ఉండి. ఎవరమ్మా ఇప్పుడు మాట్లాడేది? నేనా పౌలు గారా? ఏమన్నాడు? వారికి ఏమి లేదట, శివుడు ఎత్తులు కాదు, సిగ్గు లేదు. ఎందుకంటే పాత వాటిని మళ్ళా గుర్తు పెట్టుకొని జీవితాన్ని తగలబెట్టుకుంటామా? తగలబెట్టుకుంటారక్క. పెద్దవాళ్ళు అన్నట్టు ఎలకని చూసి ఇల్లు తగలబెట్టుకుంటాం అక్కడ. అదేదో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితము నాకు నా అన్నకు తగిన గొడవను పట్టుకొని వాడు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ నేను వాడు కూడా పోనంటే నువ్వేం క్రైస్తవుడు? నాకు అర్థం కాల. ఏ క్రైస్తవుడు? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిందని లేదు, ఏదో ఒక 6-7 నెలల క్రితం జరిగిందని పట్టుకొని నేను రాను నాకు వల్ల కూడా అస్సలు నాకు అసలు రోసం లేదంటే నువ్వేం క్రైస్తవుడివి? పాత జీవితాన్ని ఏం చేశాడంటే ఇక్కడ సమాధి చేశావు. ఇక నీలో ఉండవయ్యి. ఇప్పుడు అంటారు, ఏందిరా మేము వద్దన్నవాడు ఇలా గెలుస్తున్నావు, నువ్వు గతి లేక కాదు, సిగ్గు లేక కాదు మేము పిలిచేది. దేవుని దృష్టిలో మేము ఎవరివి? ధన్యులము. నేను చెడ్డవాడి కోసం పిలుస్తున్నామా? వీళ్ళకి మళ్ళీ ఈ ఫీలింగ్ ఉండదు, కానీ ఇంకో ఫీలింగ్ ఉండదు. అది చెప్పకూడదు, కానీ ఏంటో చెప్పేస్తాం. ఏమనుకో దయచేసి, ఎంత చెప్పాక చెప్ప. ఏ ఫీలింగు? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం అమర ప్రేమికులు ఉంటాయి కదా, ఆ దరిద్రపు బుద్ధులు ఉంటాయి కదా. ఇప్పుడు ఏమంటారు తెలుసా? దేవుడు క్షమించమన్నాడు అని చెప్పి మళ్ళా వాళ్ళతో అదే లింకు పెట్టుకుంటారు. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇదేం బుద్ధులు తమ్ముడు? వీడికి వచ్చినప్పుడు మాత్రము ఇది కరెక్టే, ఆ విషయంలో కదా అన్నది. ఆ పాపాన్ని చంపివేసి అక్కడ నీకు కొత్తదిగా కానరావాలది. కానీ ఇక్కడ ఏమంటారు తెలుసు? దేవుడే కదా కలిసిపోమన్నాడు. ఎక్కడ కలిసిపోమన్నాడు? ఈ విషయాలలోనా? మళ్ళీ దరిద్రం చేయడానికి దీనికి ఉపయోగం అంటే నీ స్వాతంత్రాన్ని ఎట్టాడు కదా ఉపయోగించాల్సింది. ఇలాంటి వాటికి ఉపయోగించాలి. అందుకే చెప్పా, వారు ఏమన్నారు? సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు. ఎట్లా జరిగిస్తారంట? అవి కూడా ఆశ కాదంటే ఇది. ఆశ వేరు, అత్యాశతో జరిగిస్తారు. ఏంటంటే ఏం లేదు, నేను తప్పే చేస్తున్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను, నువ్వు కరెక్టా? ఎవరు చెప్పాను నువ్వు కరెక్ట్ అని? నీ చుట్టూ ఏమవుతుంది మీకు తెలుసో తెలియదా? ఏమవుతుంది? ఇప్పుడు నాకు చెప్పా కదా, ఎవరైనా ఒక తల్లి గారు కానీ చెల్లి గారు కానీ ఎవరైనా ఒక అక్క మల్లెపూలు పెట్టుకుని వస్తే ఆమె చుట్టూ ఏమొస్తుంది తమ్ముడు? అంటే నీ దగ్గర నుంచి వస్తున్న కంపు మామూలు కంపా? ఏ కంపెనీది? ఆ దరిద్ర బుద్ధి ఇంకా వీళ్ళు చావలేదు, ప్రార్థన పోతుండ కానీ వీళ్ళు బతుకు మారలేదు, మళ్ళా అట్టనే తయారయ్యారు. ఇచ్చి ఎట్టాటో లేదు ప్రార్థన పోయేది. ఏంది మాట ఎందుకు అనిపిస్తున్నాడు? నీలో పాపము చావలా, నీలో పాతది చావలా, నీలో పాత పద్ధతులు చావలా. అందుకే యేసు ప్రభు ఇక్కడ పౌలు గారి పేతురు గారు ఏమన్నారు తెలుసా? మనము పాపముల విషయములో చనిపోయి, 1 పేతురు 2:24 అడిగి పోవాలి కటెక్కిన మన వరకే. నీకు ఆ మాట అన్నాను కాబట్టి చూపించాలి కాబట్టి చూపించాను. లేకపోతే కొంతమంది దానికి ఆర్గ్యూ తీసుకుంటారు. పాస్టర్ గారు ఇట్ట మాట్లాడారు, ఇది కరెక్ట్ పాయింట్ అని మాట్లాడొచ్చా? నేనేమన్నా చిన్న చిన్న వ్యవహారాలు చేసుకున్నాను అనుకున్నా, పొద్దున్నేస్తే బైబిల్ చదివేవాడిని. ఎక్కడ ఏ మాట ఉందో కూడా చూపించి అట్లా మాట్లాడతాను. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. అబద్ధాలు మానుకోడు, బూతు మాటలు మానుకోడు, ధనాపేక్ష మానుకోడు, వ్యభిచారాలు మానుకోడు, దొంగతనాలు మానుకోడు, తాగుబోతు మానుకోడు, ఏది మానుకోడు. నా రోగం పోయేది ఎప్పుడు ప్రభువా? ఇక్కడ మాత్రం చాలా మంది పాస్టర్లు అంటారు, ఆయన పొందిన గొప్పల చేత మీకు స్వస్థత నందును. అసలు ఏం మాట మాట్లాడతారు? ముందు చదవరా? ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కను, ముందు చదవరా? బాగా ముందు చదవరా? ముందు తొద్దు, ఇది కావాలి మనకు. అంటే ఎప్పుడైతే నువ్వు పాపముల విషయంలో చనిపోయి నీతి విషయమై జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను బ్రతికిచ్చేస్తాడు. ఆమేన్. అప్పుడు నీ వ్యాధికి నీకు స్వస్థత, నీ రోగానికి స్వస్థత, నీ బాధలకు స్వస్థత, నీ కష్టాలకు స్వస్థత, ప్రతిదానికి అప్పుడు వస్తుంది. కానీ ఈ మాత్రం వద్దు, మాకు రోగాలు పోవాలి, కష్టాలు యా నుంచి పోతే నాకు అర్థం కాలేదు. పోవడానికి ఏమైనా క్యాన్సర్ హాస్పిటలా, లేకపోతే ఎయిమ్స్ హాస్పిటల్ అక్క, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఏమనేది క్రైస్తవ మందిరాలు,
ఎందుకు అర్థం కాదు, ఎలా అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పి నాకు అప్పుడప్పుడు అనిపోతుంది, ఎట్టే అయిపోతే దేశం నిన్ను హాస్పిటల్ అవసరమా? ఒంగోళ్ళు 60 రోడ్డు పోతే ఎన్ని ఉంటాయి తమ్ముడు? అడుగు ఒక హాస్పిటల్. గుంటూరులో పోతే, కొత్తపేట పోతే మొత్తం హాస్పిటలే. మరి అందరూ మందిరాల్లోకి వచ్చి బాగుపడచ్చు, మరి ఎందుకు హాస్పిటల్ ఎన్ని ఉండాలి? నాకు అర్థం కాల. క్రైస్తవులకు ఏం అర్థం కాలేదంటే, ముందు మాట అర్థం కాల, వెనకడ మాట అర్థమైంది. వెనక మాట ఏంది? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇది అర్థమైంది. దాని ముందున్న మాట ఎవరికి అర్థం కాల. దాని ముందున్న మాట ఏంది? మనము పాపముల విషయమై చనిపోవాలి. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినప్పుడు మనలో ఏ రోగమన్నా మనం పడుచుకోవాలి. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఇది పడుచుకోకుండా ఏ కాడికి ఇది పడుచుకొని ఇది ఆడపడుతుంటే ఏం అర్థమవుతుంది క్రైస్తవుడికి? అందుకేమన్నారు చూడండి, బాగా గమనించాల్సిందే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 అమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచర్యను మనకు అనుగ్రహించను. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేసుకున్నాడంట? సమాధాన పరుచుకున్నాడంట. యేసు ప్రభు ద్వారా దేవునితో సమాధాన పడ్డ మనము మన జీవితాల్లో సమాధానం ఉండదక్కంగా ఎందుకు ఉండదు? మరి ఎప్పుడు వస్తుంది సమాధానము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది బ్రదర్? ఎప్పుడు వస్తుందంట? చదివారు కదా, ఎప్పుడు వస్తుందంట? పాతవి మొత్తం తీసేసుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. నీళ్ళు ఎప్పుడు శుద్ధంగా కనపడుద్దక్క? నీళ్ళు ఉన్నాయి కదా, బూజు గీజు దుమ్ము ధూళి మొత్తం గట్టేసినప్పుడు అప్పుడు చూసి కలకల్లాడుతుంది. నా ఇల్లేనా? అప్పుడు భలే చూస్తారు కదా. ఒక్కసారి అంత అందంగా ఉంది వచ్చి నా ఇల్లు ఎంతమందికి చూపించుకుంటా తీసుకొచ్చి. ఎందుకంటే పాత మొత్తం శుభ్రం చేసావు కదా. అలాగే మన పాత జీవితాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకుంటే అప్పుడు మన కొత్త జీవితం ఎలా ఉంటుందంట? ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ప్రశాంతత కావాలనుకుంటే క్రీస్తులో నీకు బాప్తిస్మం పొందామని చెప్పుకోవటం కాదు, పాత జీవితాన్ని కడిగేసుకోవాలి ఆయన రక్తం ద్వారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నేను తెలియజేసిన చిన్న మాట ఏంటంటే, ప్రశాంతత కావాలనుకుంటే పాత వాటిని తీసే. ఇంకేమొద్దు. టీవీ రాకపోతే ఏం చేయాలి తమ్ముడు? చెత్త తీసేయాలి, అంతేనా? ఎందుకు? అది తీసేస్తే మళ్ళీ టీవీ యాజిటేజ్కి వచ్చేస్తుంది. అలాగే మన జీవితాల్లో కొన్ని పాతవి ఉంటాయి. అంటే పాత ఏంటి? పాపాలు. మరి పాత తీసినట్టు గదుదోది కాదు, పాపాలు. ఈ పాపాలను తీసేసుకుంటే అప్పుడు నీ బ్రతికి ఎలా ఉంటుంది తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అంటాం, ఇది ఎంత ప్రశాంతంగా ఉంది నాకు అంట. ఎందుకంటే పాపం లేదు కనుక, ఆలోచనలు లేవుగా. పండుకుంటే ఆలోచనలు వస్తున్నాయా? అసలు ఏమి రావట్లా. నిద్ర ప్రశాంతంగా పండుకుంటే నిద్ర వస్తుంది. లేవగానే ప్రార్థన చేసుకుంటున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళా దేవుళ్ళకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆడది నీకు ఆలోచనలు. ఊరన్న వాళ్ళు కనపడ్డా కూడా ఎవరంటే ఎవరు? మా సహోదరి, మా సహోదరుడు. ఇంతకుముందు అలా అనిపించి ఆ బతుకంతా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా మారాను నేను. నీ ఎదురుగా ఉన్న వాళ్ళే నిన్ను చూసి నమ్మే తట్టుగా నువ్వు మారితే అప్పుడు నోవాహు జీవితంకు నెమ్మది ఉన్నట్టుగా నీ జీవితానికి నెమ్మది ఉంటుంది. నోవాహు బ్రతుకు ప్రశాంతంగా ఉన్నట్టుగా నీ బ్రతుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత కావాలనుకుంటే మనం చేయాల్సింది బంగారము ఆస్తులు అమ్మి డబ్బులు తేవటము, గుడ్లు గోపురాలు అమ్మేసి దేవుడికి ఇవ్వటము కాదు. నీ జీవితాన్ని మార్చుకుంటే చాలంతే. కష్టం అంటే ఏం కష్టం కాదు. దేవుడు మనిషికి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? మరిచిపోవటం. ఈజీగా మర్చిపోతారు మీరు. ప్రతి ఒక్కరు. నేను ప్రతి దాన్ని మర్చిపోయే శక్తి మనకు ఉంది. మర్చిపోవాలి. ఎందుకు ఎలా మర్చిపోతాను చెప్పండి? మర్చిపోయేది ఇప్పుడు చెప్పండి, మీకు తెలుసు. చెట్టుకు రోజు నీళ్ళు పోసి మందెత్తే చెట్టు ఏమవుతాయా? బాగా బలంగా నిలబడి. అలాగే మన జీవితంలో కూడా ఆ దరిద్రపు ఆలోచన రోజుకి 50 సార్లు ఆలోచిస్తే అది కూడా బలంగా చెట్టులాగా నిలబడుతుంది. అసలు దాని గురించి ఆలోచించకుండా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకొని, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకొని, మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిగా మాట్లాడుతూ మళ్ళీ ప్రార్థన చేసుకుని ఇలా ఉంటారు. ఆలోచన లేకపోతే అది గుర్తుండదే.
రోజు ఆలోచించుకుంటుంటే గుర్తుండదు. అప్పుడప్పుడు పాత సినిమాలు నేను చూసినప్పుడు అడగడం తెలుసా, ఎక్కడ పగన మర్చిపోతానని పగ అని బర్లాకాలు తోడుకుంటుంటాడంట. పగ మర్చిపోకూడదంట. వాడు ఫోటో ముందు పెట్టుకుని రోజు వాడిని గుజుసుకొని పగని గుర్తు పెట్టుకుంటాడు. అలాగే ఈ పనికిరాని వాళ్ళు కూడా యేసు ప్రభులోకి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, బాప్తిస్మాలు తీసుకుంటారు. యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నారు. రోజు వారానికి ఒకసారి ఆరాధన చేస్తుంటారు, ఉపవాసం అంటారు, అన్నీ అంటారు. పనికి వాళ్ళని జీవితాన్ని మానుకోవాలి. ఎందుకు తమ్ముడు ఈ బతుకు? వీళ్ళకి ప్రశాంతత ఏమైనా ఉంటుందా? నిజంగా చెప్పమని వాళ్ళు నేను ప్రశాంతంగా ఉన్నాను, ఎవరు ప్రశాంతంగా లేదు. బయటికి కాని యుద్ధం ఎక్కడ చేస్తున్నారు? లోపల. ఆ యుద్ధం మనకు వద్దంటే దేవునికి నచ్చినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి పాత దాన్ని అంతటిని ఏం చేద్దాం? సంపేసుకుందాం. ఎలాగంటే యేసు ప్రభువులో ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏ ఆలోచన ఆలోచించాలి? ఇంకా యేసు ప్రభు గురించి ఆలోచించు. ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడల్లా పాస్టర్ గారికో లేకపోతే మీ సహోదరులకు ఫోన్ చేసి దేవుడి గురించి మాట్లాడుకోండి, తప్పేముంది? ఇప్పుడు వద్దంతా ఏం మాట్లాడు. కాకపోతే ఖాళీగా ఉంటే ఒక 10 నిమిషాలు కూర్చున్నారమ్మని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయండి, ఇలా కాడ కూర్చోండి, ఎంత తప్పేముంది అక్క? ఇది చేయాలంటే కొద్దిగా మనిషి మారాలిగా. అదే బైబిల్ చెప్పేది. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడే మాటలు మనము అనుసరించి నోవాహు దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని దేవుడి దృష్టికి నీతిమంతుడయ్యాడు. మనము కూడా దేవుడు చెప్పాడు, ఇప్పుడు దాకా మనతో చెప్పాడు, అలా నడుచుకొని దేవుడి దృష్టికి నీతిమంతులు అవుదాం. ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల వంచండి.